అమరావతి నిర్మాణం వెంట పాస్టర్స్ ప్రార్థనా పంట. స్థానిక పల్లవరాజు నగర్ రోడ్ నెంబర్ 1 ఫేత్ ఫెలోషిప్ టెంపుల్ బిషప్ పిఎన్ లాజరస్ మందిరం నందు అమరావతి పోలవరం ప్రాజెక్టు కొరకు 100 మంది సేవకులతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థనా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో 2 గంటల పాటు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరగాలని, ఎటువంటి ఆటంకాలు ఇతర శక్తుల ద్వారా కలుగరాదని దైవజనులందరూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మా ప్రార్థనలు కొనసాగుతాయని, మా ప్రార్థనా మందిరాలలో ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి కొరకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహచరుల మంత్రులు, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తామని ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కలిగి ఉంటామని, వివిధ క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దైవ వర్తమానం పాస్టర్ నతన్ అందించగా బిషప్ పిఎన్ లాజరస్ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ హెలిన్ ప్రభాకర్, సిటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీఫణి, పాస్టర్స్ పి సాల్మన్ రాజు, ఆగమన రాజు, నక్కా సాలెం రాజు, బిషప్ ప్రేమభూషణం, పాస్టర్ సురేష్ జాన్సన్, పాస్టర్ ప్రసన్న కుమారు తదితరులు సేవకులు పాల్గొన్నారు. ఈ దినాన్న క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మాధ్యమం ప్రార్థన. ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము, సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మే 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు, అనేక మంది సేవకుల పరిస్థితులను, అనేకమైనటువంటి పరిచర్యలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి, తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాము. అందరూ బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రేయర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ప్రతి నెల 1వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 85 మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమం, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి. ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. మాకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని త్వరగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ, మరి ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ, మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన మోసా అబ్రహాం గారికి, మరి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి లాజరస్ గారు నాకు ఏమవుతారు, ఆయనకి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ అందరూ కూడా సేవకులుగా కూడుకున్నారని అబ్రహాం గారు మొన్న తెలియజేశారు. అందరూ సేవకులే కూడుకుంటున్నారు అనే సంగతి. సేవకులుగా కూడుకుంటున్నామంటే మనము ఒక ప్రత్యేకమైన బాధ్యతనే కలిగి ఉండాలి. సాధారణ మనుషులందరికన్నా కూడా మన బాధ్యత అది భిన్నమైనది. ఆ బాధ్యతను మనం కొనసాగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం, నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, సువార్తను ప్రజల యొద్దకు తీసుకువెళ్తుంటాం. మన ప్రధానమైన బాధ్యత అదే. క్రీస్తుని గురించిన వర్తమానంలో ప్రజలకు తెలియజేయడం. ఈ వర్తమానంలో తెలియజేస్తున్నప్పుడు మనకి మార్గ మధ్యలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, అలాగే ఒత్తిళ్ళు, కుటుంబం నుంచి ఒత్తిళ్ళు అవ్వచ్చు, సమాజం నుంచి ఒత్తిళ్ళు అవ్వచ్చు. వీటన్నిటినీ కూడా మనము దాటుకుంటూ వెళ్తూ అందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో దైవవర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు నాదం గారికి నేను ఒకే మాటలు చెప్తాను. చాలా సంవత్సరాలుగా మైనారిటీ అనేటువంటి పేరుతో క్రైస్తవులకి ఎంత మేలు జరిగింది అని ఆలోచన చేశాం. మైనారిటీ వ్యవస్థ ఉన్నమాట వాస్తవమే,
కానీ దానివల్ల క్రైస్తవులకు, ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపించే సేవకులకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకి ఏమైనా మేలు జరిగిందా? అయితే మైనారిటీ పండుగ ఎక్కడికి పోతుంది? ప్రతి సంవత్సరం మైనారిటీకి పండుగ